VG24 న్యూస్కి స్వాగతం. ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ మండల అధ్యక్షునిగా అంచూరి విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం. హన్మకొండ సుబేదార్లోని ఆవోపా భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా ద్వితీయ వార్షికోత్సవం, హన్మకొండ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంచూరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎలుగూరి శివకుమార్, కోశాధికారిగా పుల్లూరి వెంకన్న, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అంచూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ సంఘటితంగా పోరాడి మన హక్కులను సాధించుకోవాలని సూచించారు. పేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు అన్ని రంగాల్లో ఆర్యవైశ్య ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, దేవస్థానాల్లో వసతి సౌకర్యం, విద్యార్థులకు హాస్టల్ వసతి, ఫీజు విషయంలో అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. నూతన సభ్యులను చేర్పించాలని, నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉన్నామన్న భరోసా కల్పిద్దామని, మన నిరుపేద ఆర్యవైశ్యులకు ప్రతి విషయంలో అండగా ఉంటానని ధీమా ఇచ్చారు. బాధలో ఉన్నవారికి అందించే సహాయం దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానమని తెలిపారు. మీ అందరి తోడ్పాటు మా సంకల్పం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు, కోశాధికారి శ్రీరామ్ రవీందర్, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ మండల పిఎస్టీల ప్రమాణ స్వీకారం జరగబోతుంది. హన్మకొండ మండల ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా అంగీకరిస్తూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మా ఆదేశాలను పాటిస్తూ సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి విశిష్ట సేవలు అందిస్తూ సంఘ కీర్తిని ప్రతిష్టలను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయం సహకారాలు అందిస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాం. జై వాసవి. ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు అన్న గారికి, రగన్న గారికి, అదేవిధంగా వేణన్న గారికి, తర్వాత మహిళా విభాగం అధ్యక్షులు జ్యోతక్క గారికి, అదేవిధంగా రాష్ట్ర మహిళా కార్యవర్గంలో బాధ్యతలు వహించిన అందరికీ, అదేవిధంగా యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అటగూరు సతీష్ అన్న గారికి, అదేవిధంగా ఇంటి కార్యక్రమానికి వచ్చిన 14 మండలాల నుండి వచ్చిన అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారులకు, అదేవిధంగా జిల్లా మహాసభ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంలో కూడా ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడు కానీ ఏది కూడా ఆశించి కార్యక్రమాలు చేసేదైతే కాదండి. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కష్టపడము, తర్వాత డబ్బులు వదిలించుకోవడం తప్ప దీంట్లో సంపాదించుకునేదైతే ఏం లేదు. వాస్తవంలో కూడా మన కులదైవం వాసవి మాత మనకు చెప్పింది ఏంటిది అంటే, మనము ఎక్కడైనా పెట్టేటోళ్ళమే కానీ చేజాపేటోళ్ళం కాదు. ఎక్కడ కూడా మనం చేజాపిన ప్రసక్తి ఉండదు, చేజాపే పరిస్థితి రాదు. ఇవాళ గుళ్ళు నడవాలన్నా లేదు, ఊళ్ళో ఏ రాజకీయ నాయకులు వాళ్ళు చందాలు అడగాలన్నా, గణపతి ఉత్సవాలకు చందాలు అడగాలన్నా, ఏ కార్యక్రమము జరిగినా చందాలు అడగాలన్నా మన ఆర్యవైశ్యుల దగ్గరికి వస్తారండి. మనమే సహకరిస్తాం. ప్రజలకు, ఆర్యవైశ్యులకు చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని చెప్పి ఓకే సార్. ఎస్ఐడి సార్.
సార్ జరా జరా ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు పడకటి జ్యోతి గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. వీరికి ఉత్తర రోజులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. దీని తర్వాత ఏముంటుందా? నమ్మకంతో ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ మండల అధ్యక్ష పదవి మీరందరూ యాక్సెప్టేషన్తో నాకు ఇచ్చినందుకు మీ అందరి సహాయ సహకారాలతో నేను మీ అధ్యక్ష పదవిని మా కార్యవర్గ సభ్యులందరితో కూడా నేను సక్సెస్ చేస్తూ ఏ ప్రోగ్రాం ఉన్నా నేను ముందుండి నడిపిస్తానని చెప్పని నేనే ముందు నడిపిస్తానని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం జరిగినా జిల్లా కార్యవర్గ సపోర్ట్ తోని మన ఆర్యవైశ్య మహాసభ సభ్యులతో మా కమిటీతో కూడా 100% సక్సెస్ చేస్తా అని చెప్పని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అన్నీ ఉంటాయని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, ఈరోజు ఈ సమావేశానికి మీరందరూ ఇచ్చేసినందుకు మరి ఈరోజు హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ తరఫున హన్మకొండ మండల్ నూతన కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు మరి సోదరి సోదరులకు నా హృదయపూర్వక శుభాంజలులు. మరి మొదటగా హన్మకొండ చరిత్ర హనుమడు కొండడు అనేది చాలా విషయం మీ అందరికీ తెలుసు. ఆ రెండు కలిపితేనే హనుమకొండ అయింది. మరి హనుమంతుని బలము మరి శ్రీరామునికి గారికి తెలవడం వల్ల మరి ప్రపంచానికి చాటి చెప్పారు. మరి ఈరోజు నూతనంగా హన్మకొండ జిల్లాలో మరి నూతన హన్మకొండ జిల్లా అధ్యక్షుని హోదాలో మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా అంచూరి విజయ్ అన్న గారికి మరియు కార్యవర్గ సభ్యులకు ట్రెజరర్ మరియు జనరల్ సెక్రటరీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి, లీగల్ సెల్ వైస్ చైర్మన్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ వైస్ చైర్మన్. మొదటగా మరి అంచూరి అనేది మరి ఇంటి పేరు, మా మేనత్త గారి ఇంటి పేరు కూడా అంచూరి. మరి మా మేనత్త గారు కూడా 1970లో ఇనానిమస్ లేడీ సర్పంచ్గా చేయడం జరిగింది. అనేది మొదటిగా మనకు అక్షరాభ్యాసంలో ఉంటుంది. మరి విజయ్ అంటేనే విజయంలోనే విక్టరీ ఉంది. మరి ఈ సంవత్సరానికి 2 సంవత్సరాల గాను మా విజయ్ అన్న మరి చక్కటి పిఎస్టీ, పి అంటే ప్రెసిడెంట్, టీ అంటే ట్రెజరర్, మరి జనరల్ సెక్రటరీ, ముగ్గురు రథసారథులు యువకులు. మరి మాకు తెలిసినంత వరకు ఈ నూతన జిల్లా హన్మకొండ ఏదైతే 14 మండలాల్లో మరి హన్మకొండ జిల్లాకు హన్మకొండ మండల అధ్యక్షుడి ఉండుకుంటూ మరి ఇనానిమస్గా గెలుపొందడం అనేది చాలా అరుదైన అవకాశం. మరి విజయన్న రథసారథి విషయంలో మరి రాబోయే రోజుల్లో మరియు స్టేట్కు మరి జిల్లాకు మరెన్నో పెద్ద పదవులు కావాలని కోరుకుంటూ మీరందరూ నా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పేర్కొంటారు. నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ మండల అధ్యక్షునిగా నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు తోట సురేష్ గారు, సెక్రటరీ దొడ్డ మోహన్ రావు గారు, ట్రెజరర్ శ్రీరామ్ రవీందర్ గారి అధ్యక్షతన వాళ్ళు ముఖ్య అతిథిగా చేసినారు. ఈరోజు నా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సెక్రటరీగా శివకుమార్ గారు, ట్రెజరర్గా పుల్లూరు వెంకన్న గారు, మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరూ నా మీద నమ్మకంతో నన్ను మా కార్యవర్గాన్ని యునానిమస్గా ఎన్నుకున్నందుకు నేను మొదటగా ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా మీద బరువు బాధ్యతలు పెట్టి ఈ పదవి అప్పగించినందుకు అంతేగా నేను కూడా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఆర్యవైశ్య మహాసభ తరఫున అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.